శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున రెండో రోజున మనం అమ్మవారిని గాయత్రీదేవిగా దర్శిస్తున్నాము. గాయత్రీదేవి యొక్క విశిష్టత ఏంటనగా ఈ 3 వేదముల యొక్క సారభూతమైనటువంటిది గాయత్రీ మంత్రము. గాయత్రీ మాత యొక్క అనుగ్రహం కోసమని ఆ మంత్రాధిష్టాన దేవతగా కనుక మనం పూజించినట్లయితే మనందరికీ కూడాను సర్వశుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రసాదం అనేటువంటివి ఈ రోజున గోధుమతోనూ లేదంటే శనగతోనూ ఆ రెండిట్లో ఏదైనా ఒక ధాన్యంతో తయారు చేసినటువంటి వస్తువుతో నివేదన చేస్తే మంచిది. దాని ప్రకారంగా జరుగుతుంది. ఎప్పుడు జరిగే విధానంగానే ఈ నవరాత్రుల్లో ఈ రోజున మనం అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించి అమ్మవారి కృపకు పాత్రవ్వవలసిందిగా మనవి.